బ్యాప్తిజం ఒకటేనమ్మా, ఒకేసారి బ్యాప్తిజం తీసుకోవాలి. ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మి బ్యాప్తిజం మారుమనసు పొందిన తర్వాత తీసుకునేది. చిన్నపిల్లలకి ఇచ్చే బ్యాప్తిజం లెక్కలోకి రావు అవి. ఏదో సేవకులు ప్రార్థన చేశారు, నీళ్ళు చల్లారు అనుకోవడమే తప్ప అవి బ్యాప్తిజం కిందకి రావు. బిడ్డ ఎదిగిన తర్వాత వాక్యం విని తనకంటూ రక్షకుడిని యేసు ప్రభువాన్ని స్వరక్షణగా అంగీకరించి ఆ తర్వాత బ్యాప్తిజం నీళ్లలో మునిగి తీసుకుంటారు. అది బ్యాప్తిజం వాక్య ప్రకారంగా. అయితే ఇక్కడ ఎఫ్ఎస్సి 4:4-5 ఒక్కడే ప్రభు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బ్యాప్తిజం ఒక్కటే అనండి ఒకసారి. ఓకే. మరి యెరూషలేము యాత్రకు ఎవరిని వెళ్ళినప్పుడు అక్కడ యోర్దాను నదిలో యేసు ప్రభువు వారు పొందిన బ్యాప్తిజం పొందింది ఇదే స్థలం అన్నప్పుడు కొంతమంది ఆశపడి బ్యాప్తిజం తీసుకున్నట్టుగా ఒక పిక్చర్ కావాలని మునుగుతుంటారు. ఎక్కడ నీటిలో ఎలాగో నదిలో మునగాలి కదా అనుకుంటారు. ఇక్కడ నదుల దగ్గర మునిగినట్టే అక్కడ కూడా వెళ్ళి యోర్దాను నదిలో మునిగితే ఎలా ఉంటుందో చూద్దామని డ్రెస్ వేసుకుని మునుగుతారు. బ్యాప్తిజం తీసుకున్నట్టు కాదు, ఫోటో కోసం మునిగారని అర్థం. బ్యాప్తిజం తీసుకోలేదు. అక్కడ ఒప్పించడాలు, నిబంధన చెప్పించడాలు, యేసు ప్రభా నా హృదయంలోకి రమ్మంటే ఆల్రెడీ ప్రభు ఈయన హృదయంలో ఉన్నాడు. నా పాపాలు క్షమించు ప్రభా, నేను నిన్ను నమ్ముచున్నాను, బ్యాప్తిజం తీసుకుంటున్నాను, నిన్ను గాక వేరే వ్యక్తిని, నిన్ను తప్ప మరి వేరే మార్గంలోకి వెళ్ళనని, మరి జీవితకాలం అంతా నీ సాక్షిగా జీవిస్తానని, యేసు శిలువలో మృతి పొంది మరణించి 3వ దినం సజీవుడిగా తిరిగి లేచాడని, ఆయన మేఘాడే రాబోతున్నాడని నేను నమ్ముచున్నాడు. ఈ మాటలేం పలికించకుండా కొంతమంది ఒక ఫోటో కొరకు యోర్దాను నదిలోకి నేను వెళ్ళాను అని చెప్పి అక్కడ తీసుకుంటూ ఉంటారు. అక్కడ నదిలో దిగాలంటే అక్కడ వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు. బ్యాప్తిజం పొందాలనుకున్న వాళ్ళకి డ్రెస్ వాళ్ళే ఇస్తారు. అక్కడ అది వేసుకున్న వాళ్ళే దిగమంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆ డ్రెస్ వేసుకుని దిగుతారు. దిగి ఫోటో కొరకు నిలబడతారు. ఫోటో తీసుకుంటే తప్ప అది పాపమా? కాదు. యోర్దాను నదిలో దిగి ఫోటో తీసుకుంటే పాపం. ఇక ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు కదా, సెల్ఫీలు తీసుకున్నారనుకోండి, అదేంటి ఇక్కడో బ్యాప్తిజం అక్కడో బ్యాప్తిజం అని కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అక్కడ బ్యాప్తిజం తీసుకోలేదు, ఆయన ఫోటో తీసుకున్నాడు. బ్యాప్తిజం ఇంటి దగ్గర ఇక్కడే తీసుకున్నాడు, దేవుని రక్షణలోకి వచ్చాడు. కానీ ఎవరైనా ఇక్కడో తీసుకుని అక్కడ కూడా తీసుకోవాలి అని అన్నట్లయితే తప్పే అది. ఒక్కసారి బ్యాప్తిజం పొందాక మళ్ళా బ్యాప్తిజం చెప్పనక్కర్లేదు. వాళ్ళు ప్రభునందు ముందుకు సాగిపోవాలి. బ్యాప్తిజం కొరకు పిక్చర్ లాగా, బ్యాప్తిజం తీసుకోకపోయినా ఒక పిక్చర్ తీసుకుంటాను నీటిలో మునిగంటే తీసుకుంటే తప్పలేదు. గాడ్ బ్లెస్ యూ. అది బ్యాప్తిజం కాదు, అది పిక్చర్ కోసం తీసుకున్నాను.